హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఏడబ్ల్యూలో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఇక్కడ ఈ కింది వాటిలో ఏది అమెరికన్ ఖండాలు భవిష్యత్తులో ఏ ఐరోపా శక్తులచే వలస రాజ్యాలకు సంబంధించిన అంశాలుగా పరిగణించబడవు అని ప్రకటించింది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, మన్రో సిద్ధాంతం. క్వశ్చన్ నంబర్ 12 వచ్చేసి మనకు ఈ కింది వాటిలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ నౌక స్థావరంపై జపాన్ ఆకస్మికంగా నిర్వహించిన దాడి ఏది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, హవాయిలోని పెర్ల్ హార్బర్. క్వశ్చన్ నంబర్ 13 చూడండి. ఐక్యరాజ్య సమితి ఏర్పాటునకు ఈ కింది సమావేశం ఒక ప్రతిపాదికగా పరిగణించబడుతున్నది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ బేస్ ఫర్ క్రియేటింగ్ ద యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, 1945 శాన్ ఫ్రాన్సిస్కో కాన్ఫరెన్స్. క్వశ్చన్ నంబర్ 14 వచ్చేసి ఈ కింది వారిలో ఏ సోవియట్ యూనియన్ అధ్యక్షుడు 1988లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ సైన్యాలను ఉపసంహరించుకునే నిర్ణయాన్ని తీసుకున్నాడు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, మిఖాయిల్ గోర్బాచేవ్. క్వశ్చన్ నంబర్ 15 వచ్చేసి అణుశక్తి శాంతియుత ఉపయోగాలకు సంబంధించి భారత ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం మధ్య సహకార ఒప్పందం ఈ విధంగా కూడా పిలువబడుతుంది? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్, 123 ఒప్పందం. క్వశ్చన్ నంబర్ 16 వచ్చేసి కింది వాటిని జతపరచండి అంటున్నాడు. ఇక్కడ భౌతిక రాశి వాటి యొక్క ప్రమాణం అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పదార్థ రాశి వచ్చేసి మనకు మోల్, సామర్థ్యం వచ్చేసి మనకు వాట్, విద్యుత్ నిరోధకత వచ్చేసి COD 4 ఓమ్ మీటర్, వడి స్పీడ్ వచ్చేసి నాట్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 18 వచ్చేసి ఎండమావులు ఏర్పడడంలో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, కాంతి సంపూర్ణాంతర పరివర్తనం. క్వశ్చన్ నంబర్ 20 వచ్చేసి హైడ్రోఫోనిక్స్ అనగానేమి అంటు? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, నేలలో కాకుండా మొక్కలను పెంచు విధానం. క్వశ్చన్ నంబర్ 22 బిందు సేద్యం నీటిపారుదల ద్వారా ద్రవరూప ఎరువులను మొక్కలకు అందించడం అనగా? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్, ఫర్టిగేషన్. క్వశ్చన్ నంబర్ 23 జన్ను మార్పిడి ద్వారా అభివృద్ధి చేయబడిన బంగారు వరి గోల్డెన్ రైస్ దీనికి గొప్ప మూలం? విటమిన్ ఏ. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 24 కోవిడ్తో ప్రభావితమైనట్లు అనుమానించబడిన వ్యక్తి 106 ఫారెన్హీట్ ఉష్ణోగ్రతను నమోదు చేస్తాడు. సెల్సియస్ థర్మామీటర్లో రీడింగ్ ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్, 41.11 సెంటీగ్రేడ్.
క్వశ్చన్ నెంబర్ 25, హైపటైటిస్ ఏ దేని వల్ల వస్తుంది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఆహారం, నీటి ద్వారా వ్యాపించే వైరస్. క్వశ్చన్ నంబర్ 26, భారతదేశ స్వదేశీ ప్రయోగ వాహనం ద్వారా మొదట ప్రయోగించిన ఉపగ్రహం ఏది అంటారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. రోహిణి. క్వశ్చన్ నంబర్ 27, మోనాజైట్ దీని యొక్క ముడి ఖనిజం ధాతువు? థోరియం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 28, కింది వాటిలో భారతదేశంలో రోడ్డు మార్గాల అవస్థాపన సదుపాయాల కొరకు ఉద్దేశించిన పథకం యోజన ప్రోగ్రాం కానిది ఏది అంటారు? సేతు భారత ప్రోగ్రాం, ప్రధానమంత్రి భారత్ జోడో యోజన, ప్రధానమంత్రి వయ వందన యోజన, భారత్మాల పరియోజన. 4 ఆప్షన్లలో భారతదేశం రోడ్డు మార్గాల అవస్థాపన సదుపాయాల కొరకు ఉద్దేశించిన పథకం ప్రోగ్రాం కానిది ఏది అంటారు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ప్రధానమంత్రి వయ వందన యోజన. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 29, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఆర్ఆర్బీల ప్రధాన లక్ష్యం కింది వారికి రుణాన్ని అందించడం. మనకు 4 స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఏ వ్యవసాయ కూలీలు, బి సన్నకారు మార్జినల్ రైతులు, సి చిన్న తరహా వ్యవస్థాపకులు, డి చిన్న స్మాల్ రైతులు. సరైన సమాధానాన్ని ఎంచుకోమంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఏబిసిడి. క్వశ్చన్ నంబర్ 30 వచ్చేసి, అర్థశాస్త్రంలో పిపిపి అంటే కింది వాటిలో దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు సి మాత్రమే. కొనుగోలు శక్తి, తుల్యత లేదా సమానత. సి వచ్చేసి ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం. ఏ మరియు సి మాత్రమే సరైనది. క్వశ్చన్ నంబర్ 31, విద్యా మంత్రిత్వ శాఖ యొక్క ఇన్నోవేషన్ సెల్ ద్వారా నిర్వహించబడినటువంటి టైకథాన్ 2021 అంతర్ మంత్రిత్వ శాఖల చొరవకు వీటి మద్దతు ఉంది? ఏ ఏఐసిటి, బి ఎంఎస్ఎంఈ, సి టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ, డి ఎన్సిఈఆర్టీ. సరైన సమాధానాన్ని ఎంచుకోమంటుంది. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఏ బి సి మాత్రమే. క్వశ్చన్ నంబర్ 32, ప్రస్తుత ధరల వద్ద 2019-20 సంవత్సరం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్డిపి ఆధారంగా కింది రాష్ట్రాలను అవరోహణ క్రమంలో రాయండి అంటూ. ఇక్కడ 4 రాష్ట్రాలు అయితే ఇవ్వడం జరిగింది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. సిడిఏబి. మహారాష్ట్ర ఫస్ట్, డి సెకండ్, ఏ థర్డ్, మధ్యప్రదేశ్ ఫోర్త్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 33, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉండిన కింది వివాహ సహాయక పథకాలను జతపరచండి అని. ఇక్కడ పథకం యోజన పేరు ఇచ్చండి. ఇక్కడ రాష్ట్రం పేరు అయితే ఇవ్వడం జరిగింది. బిదాయి షాదీ స్కీమ్.
ఇది కర్ణాటక పథకం. ఇది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కన్య వివాహ. శివది 1 ముఖ్యమంత్రి వివాహ శగున్ యోజన హర్యానా. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఏవది 2, బివది 3, సివది 1. క్వశ్చన్ నంబర్ 34. తెలంగాణ హస్తకళలకు సంబంధించిన కింది వాక్యాలలో సరైనది ఏది అంటుంది. మనకు 3 స్టేట్మెంట్లు అయితే ఇచ్చాడు. ఏ వచ్చి 2015 నుంచి తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చార్మినార్ ట్రేడ్మార్క్ను ఉపయోగిస్తుంది. బి వచ్చేసి అవిభక్త ఆదిలాబాద్ జిల్లాలోని ఉపేస్గా గ్రామం డోక్రా లోహ కళండాలకు పేరు ప్రసిద్ధిగాంచింది. సి వచ్చేసి నిర్మల్ ఫర్నిచర్ జియోగ్రాఫికల్ ఇండెక్స్ జిఐ హక్కులను 2012లో పొందింది. ఈ 3 స్టేట్మెంట్లలో సరైన స్టేట్మెంట్ని ఎంచుకోమన్నాడు. మనకు ఆప్షన్ 3 మాత్రమే సరైనది. క్వశ్చన్ నంబర్ 35. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం ఆధారంగా తెలంగాణలోని కింది జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి అంటారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. సిబిడిఏ 1, బివది 2, డి వచ్చేసి 3, ఏ వచ్చేసి 4 అన్నమాట. క్వశ్చన్ నంబర్ 38. ఈ కింది రాష్ట్రాల్లో 2001-2011 జనాభా గణాంకాల కాలంలో వారి దశాబ్ద జనాభా వృద్ధి రేట్ల ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చమంటారు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. సిఏడివి. క్వశ్చన్ నంబర్ 39 చూడండి. ఈ కింది వాటిలో పశ్చిమ కనుమలలోని పర్వత మార్గం కానిదేది అంటారు. ఈ కింది వాటిలో పశ్చిమ కనుమలలోని పర్వత మార్గం కానిదేది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఇంద్రహర్ ఘట్. క్వశ్చన్ నంబర్ 40 చూడండి. ఈ కింది జలపాతాలను వాటి యొక్క ప్రాంతాలతో జతపరచమంటాడు. ఇక్కడ జలపాతం ఇచ్చారు, ఇక్కడ ప్రాంతం అయితే ఇచ్చారు. దూద్ సాగర్ జలపాతం గోవా, బర్కనా కేరళ, డుడుమా ఒడిశా, అయ్యనార్ తమిళనాడు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మనకు ఏవది 2, బివది 4, సివది 1, డివది 3. క్వశ్చన్ నంబర్ 41 వచ్చేసి చక్మా మరియు రాజ్బన్సీ భారతదేశంలోని ఏ ప్రధాన భాష సమూహం యొక్క మాతృభాషగా ఉన్నాయి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. బెంగాలీ రాష్ట్రం. క్వశ్చన్ నంబర్ 42. హిమానదీయ బంకమట్టి మరియు మొరైన్లతో పొందుపరచబడిన ఇతర పదార్థాల దట్టమైన నిక్షేపాలు కరేవాస్ అని పిలువబడేవి ఇక్కడ ఉన్నాయి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. కాశ్మీర్ హిమాలయాల్లో ఉన్నాయి. క్వశ్చన్ నంబర్ 43. తెలంగాణలోని ఈ క్రింది ఏ జిల్లాలు ఛత్తీస్గఢ్తో సరిహద్దును కలిగి ఉన్నాయి. మనకు 3 స్టేట్మెంట్ ఇచ్చారు. జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు.
ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఏ, బి, డి మాత్రమే. ఏ, బి, డి మాత్రమే. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం. క్వశ్చన్ నంబర్ 44. తెలంగాణలోని విస్తారమైన సున్నపు రాయి నిక్షేపాలు కింది ఏ జిల్లాలో ఉన్నాయంట? నల్గొండ, వికారాబాద్, మంచిర్యాల, వనపర్తి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నల్గొండ, వికారాబాద్, మంచిర్యాల. ఏబిసి మాత్రమే. క్వశ్చన్ నంబర్ 45. ఈ కింది తెలంగాణలోని ఏ జల విద్యుత్ కేంద్రం దాని ఉత్పాదక సామర్థ్యంతో జతపరచబడలేదు? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. పాలేరు 56 మెగావాట్లు. క్వశ్చన్ నంబర్ 46 చూడండి. ఈ కింది వాటిలో తెలంగాణలోని ఏ నీటిపారుదల ప్రాజెక్టు పురాతనమైనది? నిజాం సాగర్ ప్రాజెక్ట్ పురాతనమైనది. క్వశ్చన్ నంబర్ 47. భారతదేశంలో మొదటి తీర ఆధారిత ఐరన్ మరియు స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. విశాఖపట్నంలో ఉంది. క్వశ్చన్ నంబర్ 48. తెలంగాణలోని పేద దళితుల కోసం భూమి కొనుగోలు పథకం కింది జిల్లాల్లో వేటికి వర్తించదంటుంది? భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి. సరైన సమాధానాన్ని అయితే ఎంచుకోమంటాడు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఏ, బి మరియు ఈ. ఏ, బి మరియు ఈ. క్వశ్చన్ నంబర్ 49. తెలంగాణ నూతన పారిశ్రామిక విధాన చట్టం ఫ్రేమ్వర్క్ 2014 లక్ష్యం గోల్ కింది అంశాలతో కూడి ఉంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇన్కార్పొరేట్, ఇంక్యుబేట్, ఇన్నోవేట్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ది న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఫ్రేమ్వర్క్ 2014 ఆఫ్ తెలంగాణ వాజ్ డ్రైవెన్ బై ద గోల్ కన్సిస్ట్ ఆఫ్ అంటుంది. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏవది ఇన్కార్పొరేట్, బి ఇంక్యుబేట్, డి వచ్చేసి ఇన్నోవేట్. క్వశ్చన్ నంబర్ 50. తెలంగాణ ఏఐ ఫ్రేమ్వర్క్ 2020 ద్వారా గుర్తించబడిన ఫోకస్ ఏరియాలు ఏవి? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. ఏ, బి, సి, డి మరియు ఈలు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, మొబిలిటీ, విద్య, చట్టాల అమలు. క్వశ్చన్ నంబర్ 51. నీతి ఆయోగ్ సోషల్ ఇంక్లూజన్ సెక్టర్ రిపోర్ట్ జూలై 2021 ప్రకారం భారతదేశంలోని బహుకోణ పేద జనాభాలో సగానికి పైగా ఈ క్రింది రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఏ, బి, డి మరియు ఈ మాత్రమే. ఏ, బి, డి మరియు ఈ మాత్రమే. క్వశ్చన్ నంబర్ 54. ఒక జెండరుపై మరొక జెండరు పట్ల అభిమానాన్ని చూపించే ప్రవర్తన దీన్ని సూచిస్తుంది అంటూ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. జెండర్ వివక్ష లేదా పక్షపాతం. క్వశ్చన్ నంబర్ 55. ప్రధానమంత్రి మహిళా శక్తి కేంద్రం పథకం లక్షణాలు ఏమిటి అంటూ. ఏ,
ఇది మహిళా కేంద్రీకృత పథకాలు లేదా కార్యక్రమాల అమలుకు అయితే మద్దతునిస్తుంది. స్టేట్మెంట్ బి ఇది కళాశాల విద్యార్థి వాలంటీర్ల ద్వారా కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ను ప్రోత్సహిస్తుంది. సి మహిళల కోసం జిల్లా స్థాయి కేంద్రాలు DLSWలు, రాష్ట్ర స్థాయి వనరుల కేంద్రాలు SRCCలు ఏర్పాటు చేయడం దీని లక్ష్యం. డి వచ్చేసి ఈ కేంద్రాలు ఉజ్వల పథకం కోసం ప్రాజెక్ట్ నిర్వహణ యూనిట్గా పనిచేస్తాయి. ఈ వచ్చేసి ఈ పథకం అమలు ఖర్చు కేంద్ర రాష్ట్రాలు 50-50 భాగస్వామ్య నిష్పత్తిలో భర్తిస్తాయి. వీటిలో సరైనటువంటి వాటిని ఎంచుకోమంటాం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ABC మాత్రమే, ABC మాత్రమే. క్వశ్చన్ నంబర్ 56. ఈ కింది వాటిలో 2021లో ఎక్కువ మరణాలు సంభవించాయని నివేదించబడిన తీవ్ర వాతావరణ ఘటన ఏది? ఉరుములు, మెరుపులు. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 57. భారతదేశపు మొదటి పరగ సంపర్క పార్క్ 2020లో ఈ కింది ఏ ప్రదేశంలో స్థాపించారు? ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఉత్తరాఖండ్ నైనితాల్ జిల్లాలోని హల్దన్వి. క్వశ్చన్ నంబర్ 59. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ NDRF ఈ కింది ఏ సంస్థలకు సంబంధించిన వారితో బెటాలియన్లను కలిగి ఉంది? ఏ సరిహద్దు భద్రతా దళం, బి వచ్చేసి కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, సి వచ్చేసి కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం, డి కేంద్ర వాయుదళం, ఈ వచ్చేసి కేంద్ర నావిక దళం. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ABC మాత్రమే సరైన సమాధానం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.